ఏపీ అండ్ టీఎస్ ఈసెట్ 2018 అండ్ 2017 ప్రీవియస్ క్వశ్చన్స్ ఫ్రమ్ డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్. ఏపీ ఈసెట్ 2018 నుంచి డిఎంఈ నుంచి ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చాడనేది ఒకసారి చూద్దాం. డ్యూ టు స్లిప్ ఆఫ్ బెల్ట్ ద వెలాసిటీ రేషియో ఆఫ్ బెల్ట్ డ్రైవ్. స్లిప్ ఆఫ్ బెల్ట్ని కన్సిడర్ చేయడం వల్ల వెలాసిటీ రేషియో అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు వెలాసిటీ రేషియో ఫార్ములా N2/N1 ఈజ్ ఈక్వల్ టు D1/D2 1 - S/100. ఇది జనరల్ ఫార్ములా. ఈ స్లిప్ని మనం కన్సిడర్ చేయడం వల్ల ఏమవుతుందంటే వెలాసిటీ రేషియో అనేది తగ్గుతుంది. కాబట్టి డిక్రీజెస్ అనేది కరెక్ట్ ఆన్సర్. ద మాడ్యూల్ ఆఫ్ గేర్ వీల్ రిఫరెన్స్ పిచ్ 6π. ఇక్కడ మాడ్యూల్ ఆఫ్ గేర్ వీల్ అడుగుతున్నారు. రెఫరెన్స్ పిచ్ అంటే మనకు పిచ్ ఈజ్ ఈక్వల్ టు πD/T ఈజ్ ఈక్వల్ టు 6π అనేది ఇచ్చేసాడు అనమాట. ఇది మనకి ఇచ్చాడు డేటాలో, మాడ్యూల్ అడుగుతున్నారు కాబట్టి పిచ్ ఈజ్ ఈక్వల్ టు πD/T కాబట్టి ఫార్ములేస్ ఉంటాం. బోత్ సైడ్స్ పై ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేద్దాం. అప్పుడు D/T ఉంది అంటే పిచ్ సర్కిల్ డయామీటర్ బై నెంబర్ ఆఫ్ టీస్. ఇది కరెక్ట్గా మనకు మాడ్యూల్ ఫార్ములా 6 వచ్చింది కాబట్టి సెకండ్ ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్. వెన్ బోత్ పినియన్ అండ్ గేర్ ఆర్ మేడ్ ద సేమ్ మెటీరియల్ దెన్ ఫ్రమ్ ద డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనకి డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పినియన్ అనేది కన్సిడర్ చేస్తాం అనమాట. లోడ్ క్యాలిక్యులేషన్స్ కానీ స్ట్రెస్ క్యాలిక్యులేషన్స్లో మనకి పినియన్ అనేది కన్సిడర్ చేస్తాం. పినియన్ ఈజ్ ద డిటర్మైనింగ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ పోర్టర్ గవర్నర్ ఈజ్ ఏ. పోర్టర్ గవర్నర్ అనేది డెడ్ వెయిట్ గవర్నర్. పోర్టర్ ఒకటి, ప్రోయిల్ గవర్నర్ ఒకటి, ఈ రెండు కూడా డెడ్ వెయిట్ గవర్నర్స్ కింద వస్తాయి. ఏ గేర్ ట్రైన్ ఈజ్ యూజ్డ్ ఇన్ స్క్రూ కటింగ్ మెకానిజం ఆన్ లేత్. గేర్ ట్రైన్ అనేది రివర్స్ ట్రైన్ అనేది ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. లో ప్రెజర్ యాంగిల్ ఆన్ గేర్స్ ఈజ్ లైక్లీ రిజల్ట్. లో ప్రెజర్ యాంగిల్ అనేది ఇచ్చేయడం వల్ల ఏమవుతుందంటే టీస్ అనేది వీక్ అవుతాయి, వీకర్ టీస్ అనేది జనరేట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వెన్ 2 స్పర్ గేర్స్ ఆర్ టు బి మెష్ దేర్. 2 స్పర్ గేర్స్ మనకు మెష్ అయినప్పుడు ఆ రెండింటి యొక్క 2 గేర్స్ యొక్క మనకి మాడ్యూల్ సేమ్ ఉండాలి. అప్పుడే మనకి అవి రెండు కూడా మెష్ అవుతాయి ఈజీగా, లేదంటే మెష్ అవ్వవు. ద యాంగిల్ బిట్వీన్ ద లైన్ ఆఫ్ స్ట్రోక్, లైన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద ఫాలోవర్ అండ్ నార్మల్ టు ద పిచ్ కర్వ్ అట్ ఎనీ పాయింట్ రిఫర్ టు. ఇది ప్రెజర్ యాంగిల్. మనకి క్యామ్స్ టర్మినాలజీ చూసుకుంటే దాంట్లో వస్తుంది డైరెక్ట్ ఆన్సర్. ప్రెజర్ యాంగిల్ అనేది దాని డెఫినేషన్ ఉంటుంది అంతే. ద మ్యాక్సిమం షీర్ స్ట్రెస్ థియరీ ఈజ్ యూజ్డ్ ఫర్. మ్యాక్సిమం షీర్ స్ట్రెస్ థియరీ అనేది ఓన్లీ డక్టైల్ మెటీరియల్స్కి ఇచ్చేస్తారు. మ్యాక్సిమం షీర్ స్ట్రెస్ థియరీ అన్న గ్యాస్ థియరీ అన్న ఒకటే. అలాగే బ్రిటిల్ మెటీరియల్స్కి వచ్చేసరికి ర్యాంకైన్స్ థియరీ ఇచ్చేస్తారు అనమాట. A solid circular shaft to transmit the power P kilowatts when the turning at n rpm. For a given maximum stress, the shaft diameter is proportional to. షాఫ్ట్ డయామీటర్ అనేది అడుగుతున్నాడు, ఎలా ప్రొపోర్షనల్గా ఉంటుంది. జనరల్గా మనకు ఫార్ములా పవర్కి ఈజ్ ఈక్వల్ టు 2π/NT/60 ఇది ఫార్ములా. అలాగే టార్క్ ఈజ్ ఈక్వల్ టు πD³/16 టౌ ఇది ఫార్ములా. ఇక్కడ మనకి టార్క్ అనేది D³ ప్రొపోర్షనల్గా ఉంటుంది, అంటే ఇది D³ ప్రొపోర్షనల్గా ఉంటుంది. మనకి అక్కడ అడుగుతుంది ఏంటి, డయామీటర్ ఆఫ్ షాఫ్ట్ అడుగుతున్నాడు, అంటే మనకి D1 కావాలి. రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అన్ని కాన్స్టెంట్ కొట్టేద్దాం. ఇక్కడ మనకి N1, P1 వేరియబుల్స్ కాబట్టి N పక్క తీసుకొచ్చేద్దాం. అంటే ఏమవుతుంది, P/N అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మనకి D ఉంది కదా ప్రొపోర్షనల్గా, మనకి పవర్ క్యూబ్ ఉంది కదా, బోత్ సైడ్స్ మనం 1/3 వేసాం అనుకోండి. ఈ D³ అంటే ఈ పక్క వస్తే ఏమవుతుంది, 1/3 అవుతుంది. కాబట్టి మనకి ఆన్సర్ 1/3 ఉన్నది, P/N అనేది కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫర్ హాలో షాఫ్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ డయామీటర్స్ 10 cm, 5 cm రెస్పెక్టివ్లీ, ద టార్షనల్ సెక్షనల్ మాడ్యులస్ ఇన్ cm³ ఈజ్ అప్రాక్సిమేట్లీ. టార్షనల్ స్ట్రెస్ అనేది టార్షనల్ సెక్షనల్ మాడ్యులస్ అడుగుతున్నారు. దానికన్నా ముందు మనకు ఫార్ములా పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తెలియాలి. పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా
జే ఈజ్ ఈక్వల్ టు పై బై 32, ఇక్కడ క్యాపిటల్ డి అంటే అవుటర్ డయామీటర్ బై మైనస్ ఇన్నర్ డయామీటర్ పవర్ 4 ఇది తీసుకుంటాం. ఇది పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. అలాగే మనకి టార్షనల్ సెక్షన్ మాడ్యులస్ అంటే మనకి రేడియస్ అనమాట. అంటే రేడియస్ అంటే అవుటర్ డయామీటర్లో సగం రేషియో తీసుకోవాలంట. అంటే జెడ్ అనుకుంటే దాన్ని జే బై ఇక్కడ క్యాపిటల్ డి బై 2 వస్తుంది. ఇప్పుడు జే ఇది వచ్చింది కదా, క్యాపిటల్ డి అంటే ఇక్కడ 10 సెంటీమీటర్స్ దాంట్లో సగం ఉంటా. ఈ జే వాల్యూ ఇదంతా వేస్తాం, ఈ వాల్యూ అంతా వేస్తాం. ఇక్కడ ఈ వాల్యూ వేసుకుని కింద డి అంటే 10/2 అంటే 5 వేసుకుంటాం. దాన్ని సాల్వ్ చేస్తే మనకి ఇది వస్తుంది, మనకి 937.5 5/16 వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి d/2 కదా, ఈ 16 క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటాం. 5 వేయకుండా ఇక్కడ 10 ఉంచుకుంటే ఇక్కడ 10/2 కదా, 2 ఈ 2 16 అవుతుంది. రిమైనింగ్ ఇదంతా సాల్వ్ చేస్తే మనకి ఇది వస్తుందన్నమాట, 937.5 వస్తుంది. ఈ పై కూడా అక్కడ వాల్యూ ఇది ఉండిపోద్ది అనమాట, ఈ వాల్యూ ఉండిపోద్ది. సింపుల్గా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 క్లోజ్డ్ కాయిల్ స్ప్రింగ్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ ద సేమ్ diameter వైర్, one wound on 2.5 cm diameter core and other on 1.25 cm diameter core. If both springs have the same number of coils, then the ratio of the spring constants should be. స్ప్రింగ్ కాన్స్టెంట్కి మనకు ఫార్ములా తెలియాలి ఫస్ట్. స్ప్రింగ్ కాన్స్టెంట్ ఫార్ములా అంటే డి ఈజ్ ఈక్వల్ టు కే ఈజ్ ఈక్వల్ టు స్ప్రింగ్ కాన్స్టెంట్ జీడి పవర్ 4/8 d³ n. ఇది ఫార్ములా. మనకి ఏంటంటే ఇది అడుగుతుంది ఏంటంటే స్ప్రింగ్ కాన్స్టెంట్ అడుగుతుంది కాబట్టి అది కే డిఫ్లెక్షన్ స్టిఫ్నెస్ అనమాట. స్ప్రింగ్ కాన్స్టెంట్ జీడి పవర్ 4/8 d³ n. ఇక్కడ మనకు అడుగుతుంది ఏంటంటే రిమైనింగ్ అన్నీ సేమే, మనకి సేమ్ మెటీరియల్స్, సేమ్ కాయిల్ డయామీటర్స్, ఇది సేమ్ ఉంటుంది అన్నాడు. మనకు అడుగుతుందల్లా ఓన్లీ ఇది సేమ్ మెటీరియల్ కాబట్టి నెంబర్ ఆఫ్ టర్న్స్ కూడా సేమ్ కాబట్టి ఇక్కడ అంటున్నాడు నెంబర్ ఆఫ్ కాయిల్స్ సేమ్ కాబట్టి ఓన్లీ ఇది వేరియేషన్ అవుతుంది అనమాట. d³ అనేది వేరియేషన్ అవుతుంది. ఇది వేరియేషన్ అవుతుంది కాబట్టి దాన్ని చేద్దాము. ఎలా చేద్దామంటే కే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రేషియో అడుగుతున్నారు కదా, ఇది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు d³ కే అనేది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు d³. ఇక్కడ స్టిఫ్నెస్ K1/K2 ఈజ్ ఈక్వల్ టు d2/3/d1³. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఇది d2 అంటే మనకి ఇది కదా, d2 అంటే 1.25, ఇది 3 టైమ్స్ వేస్తాం. అలాగే ఇక్కడ 2.5 ఇది d, ఇది 3 టైమ్స్ వేస్తాం అనమాట. దీన్ని సేమ్ మనకు డబుల్, ఇది 1.25 డబుల్ కాబట్టి అంటే మనకు 1/2 × 1/2 × 1/2 వస్తుంది అనమాట. అంటే 1/8 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి చెప్తున్నాను. మనకి d³ కదా, 1.25 × 1.25 × 1.25 ఇదే ఫార్ములా అనమాట. వేసుకుంటే ఇది 2.5 × 2.5 × 2.5, ఎందుకంటే ఇది d2³ అనమాట. దాన్ని మనం దీన్ని సాల్వ్ చేసేసినమాట. ఇది 2 టైమ్స్ పోతుంది, ఇది 2 టైమ్స్ పోతుంది, ఇది 2 టైమ్స్ పోతుంది. అంటే 1/2 × 1/2 × 1/2 1/8 వస్తుంది అనమాట, క్యూబ్ పవర్ కాబట్టి. నెక్స్ట్ 2 క్లోజ్లీ కాయిల్డ్ హెలికల్ స్ప్రింగ్ A and B are parallel equal in all respects, but the number of turns of spring A is half of the spring B. The ratio deflections in spring A to spring B. స్ప్రింగ్ ఏకి స్ప్రింగ్ బికి రేషియో అడుగుతున్నారు. ఇక్కడ ఓన్లీ మనకి ఫార్ములా ఉంటుంది. ఫార్ములా అనేది డిఫ్లెక్షన్ తీసుకుంటే 8
డబ్ల్యూ డి క్యూబ్ ఎన్ బై జీడి పవర్ 4. మనకి దీంట్లో ఏంటంటే రిమైనింగ్ అన్ని పారామీటర్స్ సేమే, రెండింటి రేషియో అడుగుతున్నాడు. ఈ రేషియోస్ అంటే ఇవన్నీ కామనే కొట్టేస్తాం. ఓన్లీ నెంబర్ ఆఫ్ టర్న్స్, ఈ నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది హాఫ్ ఆఫ్ ద స్ప్రింగ్ బి అంటున్నాడు. అంటే మనకి ఇక్కడ ప్రొపోర్షనాలిటీగా ఉంది కదా, స్ప్రింగ్ ఏకి అలాగే స్ప్రింగ్ బికి రేషియో. ఈ స్ప్రింగ్ ఏ అనేది హాఫ్ ఆఫ్ ది టర్న్స్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ 1/2 ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్. ఇక్కడ బి టర్న్స్ ఎన్ అనుకుంటే దాంట్లో సగం కాబట్టి ఇది మనకి క్యాన్సిల్ అయిపోతే 1/2 వస్తుంది అనమాట రేషియో. థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తెలంగాణ ఈ సెట్ 2018 నుంచి డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్ నుంచి ఏం క్వశ్చన్స్ అడగరని చూద్దాం. ద యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ టేకెన్ ఇన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఓపెన్ బెల్ డ్రైవ్. ఓపెన్ బెల్ డ్రైవ్లో స్మాలర్ పుల్లీని మాత్రమే కన్సిడర్ చేస్తాం యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. ఏ రోలర్ చైన్ విత్ పిచ్ 9 mm is used with driving a sprocket that has 20 teeth and turning at 800 rpm. The speed of the chain is. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ది చైన్ అడుగుతున్నారు, ఎంత ఉంటుంది అనేది. స్పీడ్ ఆఫ్ ది చైన్ ఫార్ములా ఉంటుంది మనకి. క్యాపిటల్ డీకి అంటే స్ప్రాకెట్ డయామీటర్కి అలాగే పిచ్ ఆఫ్ ది స్ప్రాకెట్కి ఉన్న రిలేషన్ ఏంటంటే మనకి ఇక్కడ చూడొచ్చు. డి ఈజ్ ఈక్వల్ టు పి కొసికెంట్ 180/t. ఇది రిలేషన్. ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటుంది, ఈ రిలేషన్ గుర్తుంచుకోవాలి. డి అంటే ఇక్కడ డయామీటర్ ఆఫ్ స్ప్రాకెట్, అలాగే పి అంటే పిచ్ ఆఫ్ ద స్ప్రాకెట్ చైన్, పిచ్ ఆఫ్ ది చైన్ అంటే డి 180/t అంటే నెంబర్ ఆఫ్ టీత్స్ అండ్ స్ప్రాకెట్ అనమాట. స్ప్రాకెట్ వీల్లో ఎన్ని టీత్స్ అనేది చూద్దాం. మనకి ఇక్కడ ఇచ్చారు కదా, పి అనేది 9 ఇచ్చారు, అలాగే కొసికెంట్ 180/t. ఇక్కడ టీ అంటే 20 ఇచ్చారు కదా, 180/20 అంటే మనకి 9 వస్తుంది అనమాట. కొసికెంట్ 9, దీని వాల్యూ మనకి కొసికెంట్ 9 వాల్యూ తెలిపితే సైన్ 9 తీసుకోవచ్చు. అంటే 1/sin 9/sin 9 వస్తుంది. ఇది sin 9 వాల్యూ అనేది 0 ఫ్రాక్షన్లో ఉంటుంది. మన క్యాలిక్యులేటర్ నాటాలి కాబట్టి 0.006 ఎంత సంథింగ్ ఉంటుంది. దాని వాల్యూ అప్రాక్సిమేట్గా మనకి ఎంత వస్తుందంటే 57.2 వస్తుంది. డి వాల్యూ 57.2 వస్తుంది. తర్వాత మనకు వెలాసిటీ ఎప్పుడైతే డయామీటర్ వచ్చిందో వెలాసిటీ తెలుస్తుంది, πdn/60. ఇక్కడ పై అంటే 22/7, అలాగే డి అంటే డయామీటర్ అంటే 57.2 వచ్చింది. ఎన్ అంటే ఆర్పిఎమ్ 800 ఆర్పిఎం వచ్చింది. ఇక్కడ డయామీటర్ 57.2 mm కదా, అది 1000లో వేసుకోవాలి. ఎప్పుడైనా వెలాసిటీ మీటర్ పర్ సెకండ్ కదా, అందుకని 1000లో వేసుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ πdn/60 ఉంది కదా, 60 వేసుకుంటాం. ఇది వేసుకుని మనం సాల్వ్ చేస్తే ఆన్సర్ 2.4 అనే మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఈ ఆన్సర్ 2.4 అనేది. లేదు మనకి ఇక్కడ ఏంటంటే ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ అవ్వాలంటే 57కి 60కి దగ్గర కాబట్టి 60 ఇది క్యాన్సిల్ చేద్దాం. 57.2 సుమారుగా అప్రాక్సిమేట్గా. అలాగే ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతున్నాయి. ఇక్కడ 5 వచ్చేసరికి 4 రిమైనింగ్ మనం సాల్వ్ చేస్తే ఈజీగా వస్తుందన్నమాట. ఇది 3.14 కాబట్టి 3 × 4 అంటే 12 సుమారుగా అప్రాక్సిమేట్గా ఈ 5 వేసుకుంటే మనకి ఆల్రెడీ 2.4 వస్తుంది అనమాట. ఇక్కడ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్, 2.4 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద లోడ్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ బోల్ట్ 7 mm కోర్ డయామీటర్ అండ్ టెన్సైల్ స్ట్రెంత్ ఈజ్ నాట్ ఎక్సీడింగ్ 60 Nm/mm². ఇక్కడ డయామీటర్ కూడా ఇచ్చేసారు. మనకి స్ట్రెస్ ఫార్ములా ఏంటి, లోడ్ అంటే P/ఏరియా.
ఇక్కడ ఏరియా అంటే మనకి π/4 d². ఇక్కడ d డయామీటర్ ఇచ్చారు, అలాగే స్ట్రెంత్ నాట్ ఎక్సీడ్ ఇచ్చారు. దాన్ని బట్టి మనం సాల్వ్ చేసుకుంటే ఒకసారి చేద్దాం. ఇది ఇక్కడ p/a ఇది స్ట్రెస్ కాబట్టి మనకి కావాల్సిన p కదా, లోడ్ అడుగుతున్నారు. సిగ్మా అంటే ఏ కలుగుతుంది. సిగ్మా అంటే మనకి ఇచ్చారు, ఆల్రెడీ 60 ఇచ్చారు. ఏ అంటే π/4 d² అంటే 7 × 7. దాన్ని సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ 60 ఎలా ఉంచండి, పై అంటే 22/7 కదా, అది అలా ఉంచండి. ఆల్రెడీ 4 ఉంది ఇక్కడ, ఇంటూ 7 × 7. ఓ 7 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది 7. అలాగే ఈ 4 ఇక్కడ 15 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ మనకి దీని అంతటినే మల్టిప్లికేషన్ చేస్తే అంటే ఈ 15 × 22 × 7 క్యాన్సిల్ చేస్తే మనకి 2310 న్యూటన్స్ వస్తుంది అనమాట. 2310 న్యూటన్స్ వస్తుంది. ఏ సాలిడ్ సర్క్యులర్ షాఫ్ట్ సబ్జెక్టెడ్ టు బెండింగ్ మూమెంట్ 9 × 10² న్యూటన్ మీటర్ అండ్ టార్క్ 12 × 10⁻². న్యూటన్ మీటర్. ఇట్స్ ఈక్వలెంట్ టార్క్ వుడ్ బి. మనకి ఈక్వలెంట్ టార్క్ అనేది అడుగుతున్నాడు. ఈక్వలెంట్ టార్క్ అనగానే ఫార్ములా ఏంటి మనకి, TE = √m². అంటే బెండింగ్ మూమెంట్ టార్క్ అనమాట. ఇది బెండింగ్ మూమెంట్ ప్లస్ ఇది టార్క్ T². ఈ ఫార్ములాలో ఇవి వేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది అనమాట. అంటే ఇక్కడ 9 + 12 స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ 10² కామన్ ఉంది కదా, 10⁻². అది బయటలాగే 10⁻² మళ్ళీ స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇది 4 అవుతుంది. ఇది దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది 15 × 10⁻² వస్తుంది. ఈ 10⁻4 ఏమవుతుందంటే 10² అవుతుంది. దీన్ని సాల్వ్ చేస్తే మనకి 9² అంటే 81. ఇది 12² అంటే 144. దాన్ని సాల్వ్ చేస్తే మనకి 225 వస్తుంది. దాన్ని 15 × 10². ఇది కరెక్ట్ అనమాట. ద కీ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ లార్జ్ హెవీ డ్యూటీస్. ట్యాంజెంట్ కీస్ అనేది వాడతారు హెవీ డ్యూటీస్ అట్లకి. నెక్స్ట్ జనరల్లీ ద షాఫ్ట్ డయామీటర్ క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ మ్యాక్సిమం షీర్ స్ట్రెస్ థియరీ అనేది వాడతారు షాఫ్ట్ డయామీటర్స్ వాటిని క్యాలిక్యులేట్ చేయడానికి. దీన్ని మనం కాస్ట్ థియరీ అంటాం. ద వెలాసిటీ ఫ్యాక్టర్ ఈజ్ టేకెన్ ఇన్ టు అకౌంట్ ద లూయిస్ ఈక్వేషన్ టు కన్సిడర్. లూయిస్ ఈక్వేషన్స్లో మనకి డైనమిక్ స్ట్రెసెస్ని కన్సిడర్ చేయడానికి వెలాసిటీ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేస్తారు. డైనమిక్ స్ట్రెస్ ఇన్ కాంపౌండ్ ట్రైన్ ఆఫ్ వీల్స్ ద నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ డ్రైవర్ వీల్స్ ఆర్ 60, 40, 24 అండ్ ద నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ ఫాలోవర్ వీల్స్ 30, 20, 12. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ఫాలోవర్ అండ్ ఫస్ట్ డ్రైవర్ వెన్ ద ఫస్ట్ డ్రైవర్ రన్నింగ్. డ్రైవర్ది ఇచ్చేసారు 15 RPM. వాళ్ళ ఫాలోవర్ది ఎంత అవుతుంది అంటున్నారు. మనకి ఇది కాంపౌండ్ వెలాసిటీ తెలిస్తే మనకి కాంపౌండ్ గేర్ ట్రైన్ వెలాసిటీ రేస్ తెలిస్తే ఈజీగా మనం చేయగలుగుతాం ఉంటుంది. దీంట్లో చూడవచ్చు. ఇక్కడ చూద్దాం. మనకి డ్రైవర్ది వచ్చేసరికి ఎంత ఇచ్చారు, 60 ఇచ్చారు, అలాగే 40, 24. అలాగే ఫాలోవర్ది ఇచ్చారు. ఫాలోవర్ది వచ్చేసరికి స్పీడ్ ఆఫ్ ది డ్రైవర్, ఇది స్పీడ్ ఆఫ్ ది ఫాలోవర్ 30, 20, 12. మనకి స్పీడ్ ఆఫ్ ద ఫాలోవర్ బై స్పీడ్ ఆఫ్ ద డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నెంబర్ ఆఫ్ టీత్ రెసిప్రోకల్గా వేస్తుంటాం. ఫాలోవర్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ డ్రైవర్ వేసుకోవాలి. అంటే డ్రైవర్ అంటే నెంబర్ ఆఫ్ టీత్స్ ఆన్ డ్రైవర్ తీసుకుంటాం ఇక్కడ. అంటే 60 × 40 × 24. ఇక్కడ వచ్చేసరికి 30 × 20 × 12. ఇవి వేసుకుంటాం. వాడు ఇచ్చేసాడు ఏమొచ్చాడు స్పీడ్. ఇవన్నీ టీస్ మనకి. ఇవి వచ్చేసరికి స్పీడ్ మనకి అడుగుతుంది ఏంటి అక్కడ, స్పీడ్ ఆఫ్ ది ఫాలోవర్ అడుగుతున్నాడు. డ్రైవర్ది ఇచ్చేసారు. డ్రైవర్ది ఎంత ఇచ్చారంటే ఇది 15 ఇచ్చేసారు అనమాట. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఇది 2 టైమ్స్ పోతుంది. ఇది 2, ఇది వచ్చేసరికి 2 × 2 × 2 × 2 × 8 8 × మళ్ళీ 15
ఏమవుతుంది మనకి 8 × 15 120 RPM వస్తుంది అనమాట. A pressure vessel is said to be thin cylinder shell when the relation of the shell diameter to wall thickness. థిన్ సిలిండ్రికల్ సెల్స్లో మనకి ఆ రిలేషన్ అనేది ఎలా ఉంటుందంటే మనకి D/T, లేదంటే మనకి ఈ రేషియోని ఎక్కువగా థిక్నెస్లో తీసుకుంటాడు. T/D అనేది ఇది 1/10, లేదంటే దీంట్లో తీసుకుంటే 10 తీసుకుంటాం అన్నమాట. D/Tలో వాడు అడుగుతుంది ఏంటంటే D/Tలో అడుగుతుంది కాబట్టి 10 తీసుకుంటాం. లేదంటే థిక్నెస్ టు డయామీటర్ రేషియో అనేది లెస్ దెన్ మనకి 1/10 ఉండాలి. అలా ఉంటే అది థిన్ సిలిండ్రికల్ సెల్ అవుతుంది. దాని రెసిప్రోకల్ చేయండి అంటే D/2T అవుతుంది. అప్పుడు గ్రేటర్ దెన్ 10 అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది D గ్రేటర్ దెన్ 10T అవుతుంది. డయామీటర్ అనేది 10 టైమ్స్ థిక్నెస్కి ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది కరెక్ట్ అనమాట. క్వాలిటీ ఆఫ్ గవర్నర్ కెన్ బి జడ్జ్డ్. ఇది సెన్సిటివిటీని బట్టి క్వాలిటీ ఆఫ్ గవర్నర్ని జడ్జ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏపీ ఈసెట్ 2017 నుంచి ఏమి ఇచ్చారనేది చూద్దాం. నెక్స్ట్ సైజ్ ఆఫ్ ద గేర్ ఈజ్ స్పెసిఫైడ్ బై. సైజ్ ఆఫ్ ద గేర్ అనేది పిచ్ సర్కిల్ డయామీటర్ని బట్టి స్పెసిఫై చేస్తాం అనమాట. నెక్స్ట్ ద క్లోజ్లీ కాయిల్డ్ స్ప్రింగ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు టెన్సైల్ లోడ్ ఆఫ్ 1 kN so that the deflection due to the load of the spring 1 mm, then the strain energy. స్ట్రైన్ ఎనర్జీ అనేది ఎంత ఉంటుంది అంటున్నాడు. స్ట్రైన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్, ఇక్కడ మనకి ఏంటంటే లోడ్ టెన్సైల్ లోడ్ W అండ్ స్ప్రింగ్ లోడ్ డిఫ్లెక్షన్ డెల్టా. ఆఫ్ 1000 ఇంటూ ఇది 1 mmని మీటర్లో మార్చండి, ఇది వస్తుంది. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత వస్తున్నప్పుడు 0.5 న్యూటన్ మీటర్. 0.5 న్యూటన్ మీటర్ అనేది ఇది కరెక్ట్. అంతే, ఇది మార్చకుండా వేస్తే తప్పు ఆన్సర్ వస్తుంది అనమాట. A thin cylindrical shell of diameter D and thickness T is subjected to an internal pressure P, longitudinal stress in the shell. ఇది మనకి PD/4T. లాంగిట్యూడినల్ స్ట్రెస్ అనేది డైరెక్ట్ ఫార్ములా. PD/4T అనేది కరెక్ట్ ఆన్సర్, సెకండ్ ఆన్సర్. హూక్స్ లా హోల్డ్స్ గుడ్ అప్ టు. మనకు హూక్స్ లా అనేది ఓన్లీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఎలాస్టిక్ లిమిట్ అనేది కరెక్ట్ ఆన్సర్. A 500 kW power transmitted by the belt system when the running of at 50 m/s. The difference in tensions. మనకి పవర్ ఈక్వేషన్ ఏంటి టెన్షన్స్లో? ఇన్ టర్మ్స్ ఆఫ్ టెన్షన్ వెలాసిటీ T1 - T2 వెలాసిటీ. ఇక్కడ ఏంటంటే ఇది అడుగుతున్నాడు, పవర్ ఇచ్చేసారు ఎంత 50 × 1000 కిలోవాట్స్ కాబట్టి ఇచ్చేసారు. ఈ వెలాసిటీ కింద వేసుకోవాలి కదా, మరి ఇటు వస్తుంది కదా పవర్ కిందకి, కాబట్టి 50 వేసుకుందాం. ఏమవుతున్నప్పుడు 1000 టెన్షన్స్ న్యూటన్స్లో చెప్తామండి. 1000 న్యూటన్స్. ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. 1000 న్యూటన్స్. ఇఫ్ ద పర్సంటేజ్ ఆఫ్ స్లిప్ ఇన్ ద బెల్ట్ ఎస్, ద పర్సంటేజ్ రిడక్షన్ ఇన్ వెలాసిటీ రేషియో. పర్సంటేజ్ ఆఫ్ స్లిప్ని మనకి వెలాసిటీ రేషియో అంటే వెలాసిటీ రేషియో ఈజ్ ఈక్వల్ టు D1/D2 1 - S/100. ఇది ఫార్ములా. మనకి ఎస్లో చూస్తాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్లో చూస్తాం కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. వీ బెల్ట్స్ ఆర్ సూటబుల్ ఫర్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ద పవర్ ట్రాన్స్మిషన్ బిట్వీన్ 2 షాఫ్ట్స్ హ్యావింగ్. వీ బెల్ట్స్ అనేది ఓన్లీ షార్టర్ డిస్టెన్స్ ఉన్న షాఫ్ట్లకు మాత్రం ఎక్కువగా వాడతారు. లాంగ్ డిస్టెన్స్ ఉందనుకోండి ఓపెన్ బెల్ట్, ఇది షార్టర్ డిస్టెన్స్ అనేది కరెక్ట్.
If the number of gear teeth on pinion is 30 and the velocity ratio 5, the number of teeth on the gear wheel. ఇక్కడ నెంబర్ ఆఫ్ టీత్ అని గేర్ వీల్ అని అడుగుతుండ్రు. దీంట్లో ఏంటంటే మనకి వెలాసిటీ రేషియో ఫార్ములా చూసుకోవాలి. వెలాసిటీ రేషియో ఫార్ములా గేర్ మీద ఎన్ని ఉన్నాయో, గేర్ టీత్ మీద ఎన్ని టీత్స్ ఉన్నాయనేది, అలాగే పినియన్ మీద ఎన్ని టీత్స్ ఉన్నాయనేది చెప్తామన్నమాట. ఇక్కడ వెలాసిటీ రేషియో ఎంత ఇచ్చారు మనకి? వెలాసిటీ రేషియో అనేది 5 ఇచ్చారు. ఈజ్ ఈక్వల్ టు గేర్ మనకు కావాలి, గేర్ టీత్ మనకు కావాలి కాబట్టి పినియన్ మీద ఎంత మనకి 30 ఉన్నాయి కాబట్టి 5 × 30 క్రాస్ మల్టిప్లికేషన్ వేసుకుంటే 150 వస్తుంది అనమాట. సి ఆప్షన్ కరెక్ట్. ఇన్ ఫ్లాంజ్ కప్లింగ్ ద బోల్ట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు. ఫ్లాంజ్ కప్లింగ్లో బోల్ట్స్ మెయిన్గా మనకి షీరింగ్ అవుతాయి అనమాట. సబ్జెక్టెడ్ టు షీరింగ్ అనవచ్చు. ఇక్కడ ఏంటంటే బోత్ బెండింగ్ అండ్ షీరింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. బోత్ బెండింగ్ అండ్ షీరింగ్ పెట్టాలి. నెక్స్ట్, క్యామ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద మినిమైజ్ ద జర్క్స్. క్యామ్స్ అనేది ఓన్లీ మినిమైజ్ ద జర్క్స్ దేనికి ఇచ్చేస్తామంటే జర్క్స్ మినిమైజ్ చేయడానికి ఇచ్చేస్తాం. ఇందులో ఏంటంటే ఏ టైప్ ఆఫ్ కర్వ్స్ని యూజ్ చేస్తారు అనేది అడుగుతున్నారు. దీంట్లో ఎక్కువగా సైక్లాయిడల్ని ఇచ్చేస్తారు. మినిమం జర్క్స్ రావాలంటే సైక్లాయిడల్ అనేది ఇచ్చేస్తారు అనమాట. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. థ్రాటిల్ వాల్వ్ ఆపరేటెడ్ బై ద గవర్నర్ త్రూ మెకానిజం. థ్రాటిల్ వాల్వ్ అనేది బెల్ క్రాంక్ మెకానిజం ద్వారా ఆపరేట్ చేస్తారు. ఈ థర్డ్ బెల్ క్రాంక్ మెకానిజం ద్వారా ఆపరేట్ చేస్తారు. నెక్స్ట్, వుడ్ డ్రాఫ్ కీ ఈజ్ జనరల్లీ. వుడ్ డ్రాఫ్ కీ అనేది కామన్గా తెలిసింది అందరికీ, సెమీ సర్క్యులర్ షేప్లో ఉంటుంది. వెన్ 2 spur gears ఆర్ టు బి మెష్ దేర్. మనకి ఆల్రెడీ రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. మాడ్యూల్ అనేది సేమ్ ఉండాలి, అప్పుడే మెష్ అవుతాయి అన్నమాట. లొజెంజ్ జాయింట్ ఈజ్ ఏ జాయింట్ ఆఫ్. లొజెంజ్ జాయింట్ అనేది రివిటెడ్ జాయింట్లో వస్తుంది. దీనికి యూనిఫామ్ స్ట్రెంత్ అనేది ఉంటుంది అనమాట. యూనిఫామ్ స్ట్రెంత్ ఉండడం వల్ల దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్, బోల్ట్ కెన్ బి మేడ్ యూనిఫామ్ స్ట్రెంత్. యూనిఫామ్ స్ట్రెంత్ బోల్ట్ ఉండాలంటే ఏం చేయాలి? దాంట్లో ఏంటంటే మనకు డ్రిల్ చేస్తాం హోల్ని. అప్ టు థ్రెడెడ్ పోర్షన్ ఎంత అవుతుందో అంతవరకు మనకు ఒక యాక్సియల్ హోల్గా డ్రిల్ చేస్తామంట. మనకి థ్రెడ్స్ ఈ టైప్లో ఉందనుకోండి, మనకి ఇక్కడ వరకు ఉందనుకోండి థ్రెడ్స్, ఇక్కడ మనకి యాక్సియల్గా ఒక హోల్ చేస్తారన్నమాట థ్రెడెడ్ పోర్షన్ వరకు. నెక్స్ట్, ప్రొవిజన్ ఈజ్ మేడ్ టు అలౌ ద లీఫ్ స్ప్రింగ్ టు వ్యారీ ఇట్స్ లెంత్. ఇది వచ్చేసరికి స్వింగింగ్ ద షాకిల్. ఇది ఆల్రెడీ మనకి ఆటోమొబైల్ ఇంజనీర్స్లో వస్తుంది, అప్పుడు చూడొచ్చు. ప్రొవిజన్ ఈజ్ మేడ్ టు అలౌ ద లీఫ్ స్ప్రింగ్స్ టు వ్యారీ ద లెంత్ ఈజ్ స్వింగింగ్ ద షాకిల్ అంటున్నమాట. విచ్ గేర్ ఈజ్ డస్ నాట్ ప్రొడ్యూస్ ద యాక్సియల్ థ్రస్ట్. యాక్సియల్ థ్రస్ట్ ప్రొడ్యూస్ అయింది ఏంటంటే హెలికల్ గేర్. ఇది డబుల్ హెలికల్ గేర్స్, దాన్ని మనం హెర్రింగ్ బోన్ గేర్ అంటాం. దాంట్లో ఏంటంటే యాక్సియల్ థ్రస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్, తెలంగాణ ఈ సెట్ 2017 క్వశ్చన్స్ చూద్దాం. ద మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అక్కర్స్ ఆన్. మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అనేది 45 degrees విత్ ద ప్లేన్స్. మనకి 45 degrees విత్ ద ప్లేన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, యూజ్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ కపులింగ్స్. ఫ్లెక్సిబుల్ కపులింగ్స్ దేనికంటే టు ప్రివెంట్ ద షాక్ ట్రాన్స్మిషన్స్ అండ్ టు ఎలిమినేట్ స్ట్రెస్ రివర్సల్స్. స్ట్రెస్ రివర్సల్స్ వాటిని ఎలిమినేట్ చేయడానికి ఎక్కువగా దీన్ని ఇచ్చేస్తూ ఉంటారు. ద బోల్ట్స్ ఇన్ ఏ రిజిడ్ ఫ్లాంజ్డ్ కప్లింగ్ కనెక్టింగ్ 2 shafts ట్రాన్స్మిటింగ్ పవర్ ఆర్ సబ్జెక్టెడ్ టు. ఇక్కడ ఏంటంటే షేర్ అండ్ బెండింగ్ మూమెంట్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. షేర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ అనమాట. ద టైప్ ఆఫ్ గేర్స్ ఆర్ యూజ్డ్ టు కనెక్ట్ ద 2 intersecting కోప్లానర్ షాఫ్ట్స్. 2 intersecting కోప్లానర్ షాఫ్ట్స్ని మనకి చేయాలంటే స్ట్రైట్ బెవెల్ గేర్స్ని కనెక్ట్ చేస్తామంట. అంటే మనకి ఈ షేప్లో ఉందనుకోండి గేర్, ఇది గేర్ టీత్ అనుకుంటే మనకి ఇలా వస్తుంది అనమాట. మళ్ళీ ఇది గేర్, అంటే ఇది 90 degreesలో ఉంటాయి, ఒకే ప్లేన్లో ఉంటాయి అనమాట. దాన్ని మనం స్ట్రైట్ బెవెల్ గేర్స్ అంటామంట. ఆటోమొబైల్ గేర్స్ ఆర్ జనరల్లీ మేడ్ ఆఫ్
క్రోమ్ మ్యాంగనీస్ స్టీల్స్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. హీట్ రెసిస్టెన్స్ స్టీల్స్ అనమాట క్రోమ్ మ్యాంగనీస్ స్టీల్స్ అంటే. ఇన్ ద గేర్ బాక్స్ ఆఫ్ అన్ ఆటోమొబైల్ విచ్ గేర్ ట్రైన్స్ ఆర్ యూజ్డ్. గేర్ బాక్స్లో మనకి కాంపౌండ్ గేర్ ట్రైన్స్ని ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట. కాంపౌండ్ గేర్ ట్రైన్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్. వెన్ ద బెల్ట్ ఆర్ స్టేషనరీ ద ఇనిషియల్ టెన్షన్స్ విల్. మనకి T1 అండ్ T2 అండ్ టైట్ సైడ్ అలాగే స్లాక్ సైడ్ ఉన్న టెన్షన్స్ T1 T2 అనుకుంటే ఇనిషియల్ టెన్షన్ వచ్చేసరికి T1 + T2/2 వస్తుంది. అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్. బేసిక్ ఫార్ములా ఇది. ద మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ స్క్రూ జాక్. స్క్రూ జాక్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ sin πలో ఉంటుంది. ఎప్పుడు ఇది అనమాట 1 - sin π/1 + sin π. మనకు ఇచ్చిన వాల్యూ ఎప్పుడు <1 రావాలి కాబట్టి <1 ఎప్పుడు వస్తుందంటే ఇది 1లోంచి తీసినప్పుడు వస్తుంది, పాజిటివ్ వేసినప్పుడు రాదు. కాబట్టి ప్లస్ ఎప్పుడు కింద వేసుకోవాలి. డ్యూ టు వేరియేషన్స్ ఇన్ లోడ్ ఆన్ ద ఇంజన్ ద ఫ్యూల్ సప్లై కంట్రోల్ బై. ఎప్పుడు ఫ్యూల్ సప్లైని కంట్రోల్ చేసేటప్పుడు గవర్నర్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ద ప్రొడక్ట్ ఆఫ్ డయామెట్రల్ పిచ్ టు మాడ్యులస్. ఇక్కడ డయామెట్రల్ పిచ్కి మాడ్యుల్స్కి ఉన్నది. మాడ్యూల్ అంటే మనకి D/T. డయామెట్రల్ పిచ్ అంటే T/D. నెంబర్ ఆఫ్ టీస్ అండ్ గేర్ బై డయామీటర్, పిచ్ సర్కిల్ డయామీటర్. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే మనకు వచ్చేది ఆన్సర్ 1. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ద టైప్ ఆఫ్ గేర్స్ ఆర్ యూజ్డ్ టు డిఫరెన్షియల్ ఆఫ్ ఆటోమొబైల్ ఆర్. ఇక్కడ ఆటోమొబైల్స్ డిఫరెన్షియల్స్లో యూజ్ చేసేది స్ట్రైట్ బెవెల్ గేర్స్ని యూజ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.